జానీ మాస్టర్ విషయంలో ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి అంశం ఎవరైతే హిందుత్వవాదులు హైలైట్ చేస్తున్నారు. అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ చేసిందో ఆ అమ్మాయి చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే 5 ఏళ్ల నుంచి తనని లైంగికంగా వేధిస్తుండటం కాదు, అత్యాచారాలు చేస్తూ ఉన్నాడు. అట్లాగే వాళ్ళ భార్య కూడా సహకరించడంతో పాటు తనని మతం మారి పెళ్లి చేసుకుంటానన్నాడు, మతం మారమన్నాడు అన్నటువంటిది. ఇది ప్రధానమైనటువంటి అంశమైంది. దాన్నే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. జానీ మాస్టర్ ఆ మాట అన్నాడా లేదా ఇవన్నీ తెలియదు. అమ్మాయి ఇచ్చిన ఆరోపణ అందులో ఎఫ్ఐఆర్లో అది మెన్షన్ అయ్యింది. దాంతో ఇప్పుడు ఇలాంటి వ్యక్తి అన్నటువంటి పాయింట్ని రైట్ చేస్తున్నారు. యాక్చువల్గా దీంట్లో అసలు ఆ అమ్మాయి మాట్లాడుతుందా లేదా అనేటటువంటిది అప్పుడు కానీ అసలు నిజం తెలియదు. ఈలోపు అభియోగం మోపేటప్పుడు ఇప్పుడు ఇందులో ఏంటంటే జానీ మాస్టర్కి సంబంధించి 5 ఏళ్ల నుంచి ఇంతవరకు చెప్పనటువంటి కేసు పెట్టని కేసు ఇప్పుడు పెట్టడం వల్ల దీని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ అన్నది అనుమానాలకు తావిస్తోంది.